హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? చాలా అయితే సపోర్ట్ చేస్తున్నారు నన్ను. చాలా థ్యాంక్స్ అందరికీ ముందుగా. సో ఇప్పుడైతే మనం వచ్చేసి ఉన్న మ్యాంగో మార్కెట్కి అయితే వచ్చేసాము. ప్రజెంట్ గేట్ నెంబర్ 1 సెకండ్ రైట్, సెకండ్ షెడ్, ఫస్ట్ షెడ్ అయితే శ్రీ రాజేశ్వరి కలర్స్లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడైతే మొత్తం పెయింటింగ్ అయితే అయిపోయింది. లాస్ట్ టైం మనం వీడియో పెట్టినప్పుడు మంచి రెస్పాండ్ అయితే వచ్చింది. అప్పుడు పెయింట్ వర్క్ ఏం అవ్వలేదు, ఫినిషింగ్ అవుతున్నాయి, బొమ్మలు రెడీ అవుతున్నాయి. సో ఇప్పుడైతే మొత్తం పెయింట్ అయితే అయిపోయింది అనమాట. కే రమణ అన్న గారు ఇక్కడైతే మనకి అవైలబుల్గా ఉంటారు. వాళ్ళ నెంబర్స్ అన్ని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, లొకేషన్ కూడా పెడతాను. సో ఏమన్నా డౌట్స్ ఉంటే అన్నని అడిగి ఫోన్ చేసి, లేకపోతే ఇక్కడికి వచ్చి సంప్రదించి మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకొని బొమ్మలు అయితే బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే చాలా తక్కువ, ఆల్మోస్ట్ చాలా వరకు బొమ్మలు అయితే బుకింగ్ అయిపోయినాయి. సో ఇప్పుడు వచ్చేసి మీరు బొమ్మలు అయితే మామూలుగా లేవు, అదిరిపోయినాయి అనమాట. ఒక రేంజ్లో ఉన్నాయి బొమ్మలు, కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఫాస్ట్గా బుక్ చేసుకోండి వచ్చి, ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్కి అన్న మనకి బయట ఇచ్చే వాళ్ళకన్నా ఇక్కడ కొంచెం తక్కువ ప్రైస్లో అయితే బొమ్మలు అయితే అందినాయి. ప్లస్ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి బొమ్మలు. సో అవి అయితే చూద్దాం ఇప్పుడు మనం. సో స్టార్టింగ్ రాగానే నా బ్యాక్ సైడ్ చూసారు కదా, ఇప్పుడు దాకా నేను నుంచొని మాట్లాడింది. సో ఇక్కడైతే స్టార్టింగ్ రాగానే ఒక మంచి లంబోదరుడు కూర్చొని ఉన్నాడు అనమాట. మంచి రేడియం కలర్ వేశారు, బ్లూ కలర్ ప్లస్ పింక్ కలర్ మిక్స్ చేసి మంచి రేడియం కలర్ అయితే వేశారనమాట. అక్కడక్కడ గ్రీన్ బ్లూ కలర్ షేడ్స్ అయితే వచ్చేసాయి. చెవులు కూడా మంచి పింక్ కలర్తో వచ్చేసింది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక గోల్డ్ కలర్ ఆర్చ్ అయితే వచ్చేసింది అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. పింక్ కలర్ పంచ్ వచ్చేసి ఇది వచ్చేసి 35K 40. అటు ఇటు 2 సింహాలు అయితే వచ్చేసాయి అనమాట. దీనికి దర్బార్ కింద చేతుల కింద 2 సింహాలు అయితే వచ్చేసాయి. ఇక్కడ ఒక సింహం, పులి. సో ఇటు ఒక పులి వచ్చింది అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది గణపతి. చూసుకోండి, కళ్ళు కూడా అసలు హైలైట్ అనమాట. కళ్ళు కూడా చాలా అంటే చాలా హైలైట్గా ఉన్నాయి. ఈ గణపతికి తొండం మీద ఒక మంచి డిజైన్ వచ్చింది, సూర్యకిరణాలతో లైక్ ఒక మంచి డిజైన్ అయితే వచ్చేసింది అనమాట. ఆభరణాలకు కూడా మంచి, ఎప్పుడు గోల్డ్ కలర్ రొటీన్ అని చెప్పి అన్నయ్య వాళ్ళు డిఫరెంట్గా ఒక మంచి లుకింగ్ కలర్ అయితే వేశారు. చేతులకు కూడా మామూలుగా అందరూ ఒక కలర్ వేస్తే ఇక్కడ చూడండి 2 కలర్స్ వచ్చాయి. గోల్డ్ కలర్ షేడ్ కూడా వచ్చేసింది ఇక్కడ. ప్రతి చేయికి, ఒక చేతికి అంటే అనుకోవచ్చు, ప్రతి చేతికి గోల్డ్ కలర్ షేడ్ కూడా వచ్చింది. సో ఇది ఒక మోడల్, ఇది హైలైట్ అనుకుంటే దాని పక్కన చాలా అద్భుతమైన గణపతి ఉంది. వెంకటేశ్వర స్వామి టైప్లో అయితే గణపతి ఉన్నాడు అనమాట. మెడలో గజమాల కూడా వచ్చేసింది. వెంకటేశ్వర స్వామి టైప్లో గణపతి అయితే కూర్చొని ఉన్నాడు. ఒక గణపతి కొంటే మీకు 7 గణపతులు ఫ్రీ అనే కాన్సెప్ట్తో ఈ గణపతిని అయితే తయారు చేశారు. చూడండి, ఇక్కడ వచ్చేసి ప్రతి గణపతి ఒక మంగళ వాయిద్యాలని వాయిస్తున్నారు అనమాట. తబలా, లైక్ తంబూరా, బోరా, గజ్జెలు, వీణ, లైక్ సంథింగ్ చాలా అయితే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మొత్తం 7 గణపతులతో చుట్టూరు మంగళ వాయిద్యాలతో వాయిస్తున్నారు అనమాట. బ్యాక్గ్రౌండ్ ఒక మంచి ఆర్చ్ వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి నామం, గోవింద నామం కూడా వచ్చేసింది. కళ్ళు మంచిగా ఉన్నాయి. ఇది బ్లాక్ షేడ్ కాదు, బ్లూ కలర్ షేడ్ కాదు, 2 మిక్స్ అయిన షైనింగ్ షేడ్ అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. పైన చూసుకున్నట్టయితే బ్లాక్ ఉంది, కిరీటానికి ఫుల్లీ బ్లాక్, కింద కొంచెం కలర్ బ్లాక్ కానీ కనిపిస్తుంది, కానీ బ్లాక్ కాదు, షైనింగ్ అయితే ఉందన్నమాట. సో అదే విధంగా కింద పంచి గోల్డ్ కలర్ వచ్చింది. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా దీనికి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి, అంటే లైక్ ఇక్కడ ఆభరణాలకి వాటికి వర్క్స్ అయితే ఉన్నాయి అనమాట. అది కూడా అవ్వాలి. సో ఇంకొక మోడల్ వచ్చేసి ఓన్లీ ఇది వచ్చేసి 40K గణపతి. ఇది కూడా ఒక సింప్లీ గణపతి కూర్చొని ఉన్నాడు, బొజ్జ గణపతి లాగా. లైక్ ఇది కూడా ఒక బ్లాక్ కలర్ కాదు, సంథింగ్ బ్లాక్ పింక్ మిక్స్ అయిన కలరు, బ్లాక్ పర్పుల్ అని అనుకోవచ్చు. ఓకే, సో ఇది కూడా గోవిందనామాలు, చాలా పెద్దగా ఉన్నాయి గోవిందనామాలు. చూసుకున్నట్లయితే కళ్ళు హైలైట్, దీనికి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. అదేవిధంగా పంచ విషయానికి వస్తే సిల్వర్ కలర్ పంచ, మెడలో ఏదైతే తువాలు ఉందో అది కూడా సిల్వర్ కలర్ది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ ఒక చిన్న కిరీటం, బ్యాక్ సైడ్ చిన్న ఆర్చ్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి 45K గణపతి. ప్రైజెస్ కూడా చెప్తున్నాను,
మీరు వచ్చి ఏమన్నా డిస్కౌంట్ అడగండి, డిస్కౌంట్ ఏమన్నా ఇస్తారేమో. సో ఇంకొక మోడల్ వచ్చేసి అటు ఇటు నందీశ్వరులు వచ్చేసారు ఇద్దరు మధ్యలో. ఇది లాస్ట్ టైం హైదరాబాద్లో చాలా పెద్ద గణపతి, సో దాన్ని అంత పెద్దవి చేయలేక కొంచెం చిన్న సైజ్ చేసి దీన్ని అయితే చేశారనమాట. సో యమధర్మరాజు ఎలాగైతే ఉంటాడో ఆ టైప్లో అయితే ఉంది గణపతి. అటు ఇటు రెండు నందీశ్వరులు వచ్చారు. నందీశ్వరులు కూడా మంచిగా షైనింగ్ పెయింట్ అయితే వేసారనమాట. చూసుకోవచ్చు, మంచిగా ఆయిల్ పెయింట్ షైనింగ్, పట్టుకుంటే స్మూత్ జారిపోతుంది. సో ఇది ఒక గణపతి, మధ్యలో త్రిశూలం వచ్చింది. లాస్ట్ టైము మా జిఎస్ స్కూల్ వాళ్ళు పెట్టారనమాట, సేమ్ ఇదే గణపతి, మధ్యలో త్రిశూలం వచ్చింది. ఆ చేతిలో పైన ఒక చేతిలో డమరకం ఉంది, బ్యాక్ సైడ్ సూర్యకిరణాలు, సూర్యుడు వచ్చేసాడు బ్యాక్ సైడ్ సూర్యకిరణాలతో. సో ఒక కాలు ఫ్లవర్ మీద ఉంది, ఒక కాలు పైకి లేచి ఉందన్నమాట. సో ఇది ఒక మోడల్, చాలా హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఇంకొకటి ఏమన్నా, ఇది ఒక మోడల్ రేడియం కలర్, వైట్ అండ్ గ్రీన్ పంచ కలరు, వంకాయ కలర్ ఏమన్నా గణపతి. ఇది చాలా అద్భుతంగా ఉందన్నమాట. అటు ఇటు దర్బార్లు వచ్చేసినాయి. మూషిక మహారాజులు కూడా ముగ్గురు వచ్చారు. ఒకళ్ళు తబలా వాయిస్తున్నారు, ఇంకొకళ్ళు సన్నాయి వాయిస్తున్నారు. రెండు మూషిక మహారాజులు. మూషిక మహారాజులకు కూడా మంచిగా ఒకళ్ళకి ఏమన్నా ప్యాంటు షార్ట్ వేశారు, షూ కూడా వేశారు మూషిక మహారాజ్కి. ఇంకొకటి మూషిక మహారాజ్ ఇక్కడ ఒకటి చిన్నది. సో గణపతి అయితే ఇది అనమాట. బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ ఆర్చ్ వచ్చేసింది. ఇది వచ్చేసి 10 feet అయితే ఉంటుంది గణపతి. ఇది 35K. సో ఇంకొక మోడల్ వచ్చేసి మూషిక్ మహారాజులు రథాన్ని అయితే లాగుతున్నారు, కనిపిస్తుంది కదా. మూషిక్ మహారాజులు రథాన్ని అయితే లాగుతున్నారు. బ్యాక్గ్రౌండ్ ఒక ఆర్చ్ వచ్చేసింది, పైన ఒక బొట్ట, చాలా అద్భుతం. పంచికి కూడా మంచిగా డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట, డాట్స్. ఒక ప్లెయిన్ పంచ్ కాకుండా మంచిగా పంచ్ అయితే వేసారనమాట. రథ చక్రాలు కూడా మంచిగా వైట్ కలరు, గోల్డ్ కలరు, మంచి కలర్స్ అయితే వేసారు. మూషిక్ మహారాజ్ ఒకళ్ళు వచ్చేసి నోరు తెరిచి ఉందన్నమాట, ఒకటి మామూలుగా ఉంది. చూసుకోండి, ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఇంకొక మోడల్ వచ్చేసి పైన విష్ణుమూర్తి, ఇటు పక్కన ఋషి, ఇటు పక్కన శివుడు, ముగ్గురు అయితే వచ్చేసారు. హంస మీద కూర్చొని అయితే ఉందన్నమాట ఈ గణపతి. ఇది వచ్చేసి 7 feet ఉంటుంది ఈ గణపతి. ఇది కూడా ఫుల్ వర్క్ అయితే అయిపోయింది, కలరింగ్ వర్క్ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ ఒక మంచిగా ఆర్చ్ అయితే వచ్చేసింది అనమాట. కళ్ళు కూడా మంచిగా హైలైట్ చేసేది దీన్ని. సో నామాల విషయానికి వస్తే ఇక్కడ విష్ణు నామాలు వచ్చినాయి, త్రిశూలం కూడా వచ్చేసింది. సో ఇది వచ్చేసి 20K అయితే చెప్తున్నారు అనమాట ప్రైస్. సో అదేవిధంగా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి ఏదైతే మన బయట చూసామో నందీశ్వరులు యమధర్మరాజు టైప్లో, సో బ్యాక్గ్రౌండ్ ఒక శివుడు వచ్చాడనమాట. పైన బ్యాక్గ్రౌండ్ శివుడు వచ్చాడు. సో సేమ్ అదే పంచ కలర్ మారింది, స్వామివారి కలర్ మారింది. ఇక్కడ కలర్స్ అయితే మారేసాయి అనమాట. మంచిగా అయితే కలర్స్ వేసిరు. మామూలుగా అసలు షైనింగ్ చూసారా, లైట్ పడితేనే అంత షైనింగ్ ఉంది ఇక్కడ నందీశ్వరుడి మీద. ఆ టైప్లో షైనింగ్ పెయింట్ అయితే కొట్టారనమాట, చాలా అద్భుతంగా ఉంది. పైన చూసుకున్నట్లయితే శివుడు 4 చేతులతో శివుడు అయితే ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ సూర్య భగవానుడు, చాలా హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఇంకా దీనికి కిరీటం వర్క్ అవన్నీ జరగాలి, కలరింగ్ అయితే అవ్వాలన్నమాట. సో ఇంకొక మోడల్ చాలా హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఇది కూడా చూసుకోండి, మొత్తం గోల్డ్ కలర్ గణపతి, సిల్వర్ కలర్ పంచ, దర్బార్లు సిల్వర్ కలరు. బయట ఏదైతే చూసామో అదే గణపతి, చాలా హైలైట్ ఉంది. ఇది కూడా కొంచెం వర్క్ అయితే ఉంది బ్యాలెన్స్. సో అది అయిపోయాక మొత్తం కంప్లీట్. ఇంకొక మోడల్ వచ్చేసి మూషిక్ మహారాజ్, కింద పెద్ద మూషిక్ మహారాజ్ వచ్చాడు. మూషిక్ మహారాజుకి కూడా మంచి కిరీటం పెట్టారు. పైన విష్ణుమూర్తి వచ్చాడు, బ్యాక్గ్రౌండ్ అరటి చెట్లు, విష్ణుమూర్తి వచ్చేసాడు. ఒక సైడ్ వచ్చి మంచిగా ఆర్చ్ అయితే వచ్చేసింది అనమాట, మధ్యలో గణపతి. హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఇది కూడా ఏకదమ్ మస్త్ ఇచ్చిరు. కలర్స్ అయితే హైలైట్గా వేసారు ఈ షెడ్లో, శ్రీ రాజేశ్వరి కలర్స్లో.
మామూలుగా లేవు కలర్స్ అయితే. సో ఇంకొక మోడల్ వచ్చేసి శివుడు, విష్ణుమూర్తి, బ్రహ్మ. కరెక్ట్గానే చెప్పాను కదా? ఓకే, ఏమన్నా తేడా ఉంటే మనకి కామెంట్లో చెప్పండి, ఎందుకంటే అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం మనం కూడా, అది సహజం అనమాట. సో శివుడు వచ్చేసి నాగరాజుని కూడా మంచిగా హైలైట్ చేశారు. రుద్రాక్షలో అంతా మంచిగా హైలైట్. గంగ కూడా ఒకటే ఇవ్వకుండా బ్లూ కలర్ గంగ, ఏదైతే ఒరిజినల్ గంగ ఉంటుందో ఆ టైప్లో అయితే ఇచ్చారనమాట నీళ్లు కనిపించడానికి. విష్ణుమూర్తి, ఇటుపక్క విష్ణుమూర్తి గద పట్టుకొని ఉన్నాడు, శంఖము చక్రము, ఆ బ్యాక్గ్రౌండ్ ఒక మంచి ఆర్చ్ హైలైట్ అనమాట. ఇది కూడా విష్ణుమూర్తి. సో ఇటుపక్క వచ్చేసి బ్రహ్మ, 3 తలలు, చేతిలో పాచి, అదే మన రాసే గ్రంథాలు. ఇక్కడ ఏమన్నా చెంబు, మర చెంబు, ఫ్లవర్ మీద అయితే బ్రహ్మ ఉన్నాడు. ఇటు విష్ణుమూర్తి కూడా ఫ్లవర్ మీద ఉన్నాడు. సో ఇక్కడ ఒక పక్కన నందీశ్వరుడు, ఒక పక్కన మూషిక్ మహారాజు, చాలా హైలైట్ ఉంది ఇది కూడా. ఇద్దరు ఒక పక్కన దండం పెట్టుకొని ఉన్నారనమాట. సో ఇది వచ్చేసి గణపతి 9 feet అయితే ఉంటుంది. ఇది 30K 30K ప్రైస్ చెప్తున్నారు అనమాట, 30,000. సో ఇది కూడా చాలా హైలైట్ అంటే హైలైట్ ఉంది. సో ఇంకా కొన్ని మోడల్స్ అయితే అటు పక్క ఉన్నాయి, అటు కూడా వెళ్దాం, చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి స్మాల్ గణపతి, ఇది వచ్చేసి 15K. ఓన్లీ గణపతి కూర్చొని ఉన్నాడు అనమాట దర్బార్ మీద. బ్యాక్గ్రౌండ్ ఏం మార్చలేదు, చిన్నగా ఫ్లవర్స్తో, కమలం పువ్వులతో దగ్గర నుండి చూసుకొని, కమలం పువ్వులతో ఒక మంచి ఆర్చ్ వచ్చేసింది. బ్యాక్గ్రౌండ్ చాలా చిన్నది, 6 feet గణపతి. ఇది దర్బార్ మీద కూర్చొని అయితే ఉన్నాడు, చాలా హైలైట్ ఉంది ఇది కూడా. దీనికి వచ్చేసి ముఖం మీద బొట్టు హైలైట్, ఒకదానికి లింగం, ఒకదానికి త్రిశూలం. ఇది ఒక త్రిశూలం అనమాట, ఇది ఒక మోడల్ త్రిశూలం. సో ఇక్కడ వచ్చేసి కమలం పైన లింగం. సో రకరకాలుగా అయితే వేసారనమాట కలర్స్, చాలా హైలైట్ అయితే హైలైట్ ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి పైన దశావతారాలు, మొత్తం దశావతారాల కన్నా ఎక్కువ ఉన్నాయి. విష్ణు, బ్రహ్మ, మూషిక్ మహారాజు, శివుడు, నరసింహస్వామి, ఇటుపక్క వచ్చేసి మళ్ళీ ఇక్కడ వినాయకుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, భీముడు. బ్యాక్గ్రౌండ్ ఫైర్ కూడా, మంటలు కూడా వచ్చాయి. ఇక్కడ వచ్చేసి కర్ణుడు సంథింగ్ ఎవరో. సో ఇది కూడా నామాలు వచ్చేసాయి మంచిగా. పెద్ద గణపతి ఇది. ఇది వచ్చేసి 10 feet అయితే ఉంటుంది, 11 feet ఉంటుంది. సో ఇది కూడా హైలైట్ అనమాట. సో ఇంకొక మోడల్ వచ్చేసి పైన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మేళాలు వాయిస్తున్నారు, సన్నాయి మేళాలు. గణపతి మంచిగా ఏనుగు మీద అయితే కూర్చొని ఉన్నాడు అనమాట, ఏనుగు మీద అయితే కూర్చొని ఉన్నాడు. కిరీటం వచ్చేసి పెళ్లి కొడుకు కిరీటం ఏదైతే ఉంటుందో అదైతే ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్ ఒక మంచి ఆర్చ్ వచ్చేసింది. సో ఇక్కడ వచ్చేసి మూషిక్ మహారాజు కూడా ఒక తబలా డ్రమ్ అయితే వాయిస్తున్నాడు. గణపతి గజరాజు 2 కొమ్ములు చూసుకోండి. గణపతి కూడా హైలైట్ అంటే హైలైట్ ఉన్నాడు. ఇది కూడా సో ఇంకొక మోడల్ వచ్చేసి ఇది మనం స్టార్టింగే చూసాం బయట రెడీ అయ్యేటప్పుడు. సో పైన విష్ణుమూర్తి 5 పడగలతో విష్ణుమూర్తి అయితే ఉన్నాడు అనమాట. 5 పడగలతో విష్ణుమూర్తి అయితే ఉన్నాడు. పెద్ద చెవులు, పెద్ద తొండం, పంచి మీద మంచి డిజైన్ అయితే ఉందన్నమాట. కాళ్ళకి కానీ మొత్తం డిజైన్ వర్క్ అయితే చాలా హైలైట్ ఉంది. తొండం మీద కూడా చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా హైలైట్ ఉంది. ఇది కూడా గణపతి మామూలుగా లేదు. గోల్డ్ కలర్ కడియాలు, మొత్తం ఆభరణాలు అన్నీ గోల్డ్ కలర్ అయితే వేశారు. అవి తొండం మీద కూడా డిజైన్ చూసుకుంటే చాలా హైలైట్. పంచి మీద పంచి వచ్చింది ఇక్కడ.
జంజం కానీ ఏదైనా కాళ్ళ కడియాలు కానీ కాళ్ళ గోర్లకి గోల రంగు కూడా వేశారు ఇక్కడ. కళ్ళు కళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. సేమ్ అదే గణపతి, ఇక్కడ కలర్ వేరు అనమాట. ఫేస్ వరకు కలర్ మారింది, రేడియం కలర్స్ అయితే వచ్చేసాయి చెవుల్లో కూడా. ఇక్కడ వచ్చేసి సిల్వర్ది మొత్తం, ఇక్కడ వచ్చేసి సిల్వర్ది మొత్తం. కాళ్ళ కడియాలు కానీ ఏదైనా చేతి కడియాలు కానీ మొత్తం సిల్వర్ది. సో ఇంకొక మోడల్ వచ్చేసి హంస పైన గణపతి కూర్చొని ఉన్నాడు. హంస ఒక రెక్కెట్ వచ్చింది, ఒక రెక్కెట్ వచ్చింది అనమాట. బ్యాక్గ్రౌండ్ ఒక మంచి ఆర్చ్ అయితే వచ్చేసింది. పెళ్లి కొడుకు దర్బార్ కిరీటంతో స్వామివారు కూర్చొని ఉన్నారు అనమాట గణపతి. సో ఇక్కడ వచ్చేసి 2 కలర్స్ ఆభరణాలు అయితే వేసారు, ఒకటి సిల్వర్ ఒకటి గోల్డ్ కలర్ అయితే వేసారు అనమాట. చాలా హైలైట్గా ఉంది ఇది కూడా. సో ఇంకొక మోడల్ సేమ్, ఇది కూడా కిరీటం పైన విష్ణుమూర్తి, విష్ణుమూర్తి కాదు సారీ, ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణుడు వచ్చాడు కిరీటం పైన. సో ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణుడు అయితే వచ్చారనమాట. పైన పడగలు వచ్చేసి బ్యాక్ సైడ్ ఇక్కడ కొంచెం హైలైట్ చేశారు కిరీటం పైన. పింక్ కలర్ ఫ్లవర్ వేసి ఒకటి తామర పువ్వు. సో ఇక్కడ వచ్చేసి 2 నెమళ్ళు అయితే వచ్చేసాయి. ఇక్కడ ఇదొక హంస, నెమలి కాదు హంస, ఇదొక హంస, ఇటొక హంస, 2 హంసలు అయితే వచ్చేసాయి అనమాట. గణపతి కూర్చొని ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ ఒక మంచి ఆర్చ్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి 35K అయితే చెప్తున్నారు అనమాట ప్రైజ్. సో చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ, ఒక 7 మోడల్స్ అయితే వచ్చేసాయి. సో ఇది వచ్చేసి ఋషి సంథింగ్, ఎవరో ఋషి వీణ వాయిస్తున్నాడు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఈయన తబల వాయిస్తున్నాడు. అటు ఇటు నెమల్స్ వచ్చేసాయి, 2 నెమళ్ళు. బ్యాక్గ్రౌండ్ ఒక మంచి కలర్ ఆర్చ్ అయితే వచ్చింది అనమాట. సో ఇది వచ్చేసి 8 feet అయితే ఉంటుంది గణపతి. ఇది 35K అయితే చెప్తున్నారు అన్నమాట ప్రైజ్. అంటే వెడల్పు కొంచెం ఎక్కువ ఉంది, ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇందులోనే ఇంకొక కలర్ వేశారు చూడండి, ఓన్లీ బ్లాక్ కలర్ కిరీటం, అక్కడక్కడ సిల్వర్ షేడ్తో కలర్ అయితే వేశారనమాట. కూర్చొని ఉన్న గణపతి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అంటే బ్యాక్గ్రౌండ్ అక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నారు కదా వినాయకుళ్ళు తబలా వాయిస్తా అవన్నీ, సేమ్ అదే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉంది గణపతి. సేమ్ ఇదే గణపతి ఇక్కడ లేకుండా ఉంది అనమాట. మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం గోల్డ్ కలర్ వేశారు. ఆర్డర్ అనుకుంటుంది, బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరో చెప్పండి బ్రో, కామెంట్ చేయండి చూస్తే మన వ్లాగు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇది. మొత్తం గోల్డ్ కలర్, గోల్డ్ కలర్ మీద ఫేస్ అవన్నీ వేసారనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో గణపతులు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి, కలరింగ్ వర్క్స్ కానీ ఏదైనా చూసుకున్నట్లయితే. చాలామంది వస్తున్నారు, బుక్ చేసుకుంటున్నారు, మామూలుగా లేవు, అదిరిపోయినాయి. ఫాస్ట్గా రండి మీరు కూడా, గబాలను బుక్ చేసుకోండి. సో ఇంకొక మోడల్ అయితే చూపిస్తాను ఇదే షెడ్లో, ఇది కూడా హైలైట్గా ఉంది, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. కలరింగ్ చూడండి అసలు, ముందు మెయిన్ కలర్స్. మనం బొమ్మ బుక్ చేసామంటే కలరింగ్ వర్క్స్ మెయిన్. సో ఇది కూడా కలరింగ్ వర్క్స్ చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మనం చూసుకున్నదే సిల్వర్ వచ్చేసి మొత్తం పింక్ కలర్ పంచెలతో గణపతులు ఉన్నారు. కింద మొత్తం కిరీటం మొత్తం గోల్డ్ కలరు, నామాలు కానీ వెంకటేశ్వర స్వామి నామం, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో ఇంకొక మోడల్, ఇది ఓన్లీ గణపతి లంబోదరుడు దర్బార్ మీద కూర్చొని ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ చిన్న ఆర్చ్ వచ్చింది, పైన కిరీటం బ్యాక్ సైడ్ ఒక చిన్న ఆర్చ్ వచ్చింది అంతే. సో ఇక్కడ మూషిక్ మహారాజ్ ఇక్కడ ఉన్నాడు అనమాట కూర్చొని. నేను ఇంకా తినలేను లడ్లు, నా పొట్ట నిండిపోయింది అన్నట్టు కూర్చొని ఉన్నాడు మూషిక్ మహారాజు. సో ఈ గణపతికి కళ్ళు హైలైట్ అనమాట. ఇది వచ్చేసి 25K అయితే చెప్తున్నారు. 7 feet అయితే ఉంటుంది గణపతి, 7 feet 25K చెప్తున్నారు ప్రైజ్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. కలర్స్ హైలైట్ ఈ షెడ్లో, రాజేశ్వరి కలర్స్లో కలర్స్ హైలైట్ అనమాట. లాస్ట్ టైం కూడా వీళ్ళు కలర్స్ హైలైట్ చేశారు. మా పండుగడు వీడు ఒక సబ్స్క్రైబర్ చూడండి, ఇది ఒక కలరు
మంచి షైనింగ్ కలర్ అంతా. ఒక లైట్ కనుక వేస్తే జిల్ జిల్ జియల్ అనేటట్టు ఉంది కలర్స్ ఏదైనా చూస్తే. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, శ్రీ రాజరాజేశ్వరి కలర్స్లో అసలు బొమ్మలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. కలర్స్ హైలైట్ వేసారు. నేను ఫస్ట్లో ఏదో అనుకున్నాను కానీ ఇప్పుడైతే హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి అనమాట. చూడండి, నాకైతే ఈ బొమ్మ చాలా నచ్చింది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం గణపతులు వచ్చేసారు సిల్వర్ కలర్. చూడగానే కలర్లు లుకింగ్ అయితే అంత అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. సో అదే విధంగా ఈ గణపతి కూడా యమధర్మరాజు టైప్లో అయితే ఉంది. సో అది ఒక గణపతి చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రైజెస్ కూడా ఇది వచ్చేసి 45K చెప్తున్నారు, బట్ 40K 38 అలా ఇచ్చేస్తున్నారు అనమాట. ఇది కూడా అంతే, 45K చెప్తున్నారు, 38 అలా ఇచ్చేస్తున్నారు అనమాట. అంటే బొమ్మలు కూడా చాలా తక్కువ ఉన్నాయి, ఎక్కువైతే లేవు. ఫాస్ట్గా రండి, బుక్ చేసుకోండి. ఇదైతే హైలైట్ అబ్బా, ఓన్లీ గణపతి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, ఇచ్చేసింది. సో ఇదైతే మీరు కూడా వచ్చి గబాల్లో అయితే బుక్ చేసుకోండి. బొమ్మలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పి అన్నయ్య వాళ్ళు చెప్తున్నారు. ప్రింట్లు కావాలంటే ఆర్డర్ మీద తీసుకొని, ఇంకా ఉన్నది ఒక 28 days, 1 month కూడా లేదు, 25 days ఉంది. సో గబాలను అయితే రండి, బుక్ చేసుకోండి. ప్రైజెస్ కూడా మన ఛానల్ పేరు చెప్తే ఒక 10% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో గబాలను వచ్చి బుక్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలిసేటట్టు చేయండి మన వీడియో. సో దాని ద్వారా వచ్చి అనేలకు కూడా ప్రాఫిట్ ఉంటుంది బుకింగ్ అవ్వడం వల్ల. సో గణపతులు అయితే హైలైట్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, తెలుసు కదా.